ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ మాస పవిత్రత, రంజాన్ మాసం మనిషిలో ఎంత పరివర్తన తీసుకొస్తుంది, మానసికంగా ఎంత స్ట్రాంగ్ చేస్తుంది మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఒక ఇన్ఛార్జ్గా నా బాధ్యత నర్సాపూర్ పట్టణాన్ని నేను దగ్గరికి మొదటి ఎన్నికల్లో చూశాను. నిజంగా ఇక్కడ బుర్రలు ఉచ్చేశ్వరుడు అందరూ అందరూ నేను ఒకటి మీ అందరి సమక్షంలో చెప్తాను. ఇక్కడ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ముఖ్యంగా నాకు రాజకీయ మిత్రులు అందరితో కూడా ఈరోజు ఒక కుటుంబంలో ఒక సభ్యునిగా అయినా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే నర్సాపూర్ పట్టణ ముందు అందరు చెప్పినట్టు చాలా శాంతి అనేది మనం చూస్తున్నాము, స్నేహభావం చూస్తున్నాము. మనుషుల మధ్య ఇంత ఆప్యాయతలు మనసులు పెట్టి తీసుకుంటారు అనేది నేను చిన్నప్పుడు ఊళ్ళో చూశాను. కానీ ఈడ కూడా మళ్ళీ అదే ప్రతిబింబించింది. కానీ చాలా దగ్గర చేసింది. కాబట్టి మా బాధ్యత అంతా ఇక్కడ వచ్చిన మా అందరం కూడా ఒకటే మా ఆలోచనతో ఉన్నాం. మీరు చెప్పినటువంటి సమస్యలు మనం అన్ని గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ సమస్యను అవగతం చేసుకున్నాం. ఈ మన కబ్రస్థానే కానీ, మరి ఈద్గాకు సంబంధించిన విషయాలే కానీ, మరి మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల పక్కా భవనం కానీ, దానిగా ఇతర ఏ విషయాలైనా సరే ముస్లిం సోదరులు చాలా మంది నేను నర్సాపూర్లో చూసిన చాలా పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నో రకమైన ప్రభుత్వం నుంచి మరి సహాయ సహకారం అందించాల్సిన అవసరం ఉన్నది. అది ఏ రూపంలో సంక్షేమ పథకాల రూపంలో లేదని, డబ్బులు పెడుతున్న రూపంలో లేదని, మరి ఇందులో ఇళ్ల రూపంలో లేదని ఏ విధంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము అందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒక సమన్వయంతో ఒకటే ఆలోచనతో మీ అందరికీ కూడా దగ్గరుండి ఇంతకు ముందు జరగనటువంటి విధంగా ఒక మంచి మార్పుకు సంకేతంగా ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ ముబారక్ తెలియజేస్తున్నాను. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వచ్చి కలుసుకోవడం, సోదర భావంతో మరి మత సామరస్యానికి ప్రతీకగా మనం ఇక్కడ రంజాన్ని జరుపుకుంటా ఉన్నాం. నాకు తెలిసి అయితే నేను 27 సంవత్సరాల నుంచి నా రాజకీయ జీవితంలో ఓడిపోయినా గెలిచినా మీ అందరి ఆప్యాయతతో అభిమానంతో మరి ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉండడం నిజంగా చరిత్ర అనుకోవాలి. మరి అదేవిధంగా అలీం సార్ గారికి మరి అదేవిధంగా మీరందరూ కూడా అదేవిధంగా సహకరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి నిజంగా ఏంటంటే ఒక 4 రోజుల పాటు కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష తర్వాత జరుగుతుంది గొప్ప పవిత్రమైన అంటే రంజాన్ పండుగ. ఈ సందర్భంగా మీరు 4 రోజులు ఏదైతే అల్లాకు తమను సమర్పించుకోవడం జరిగిందో, అర్పించుకోవడం జరిగిందో, మరి ఆ అల్లా కూడా దైవములకు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, సేవాభావం, సహనం, ఓర్పు, శాంతి ఇవన్నీ కూడా ప్రసాదించడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 రోజులు పాటించినటువంటి దీక్ష సంవత్సరంతో కూడా మనకు దాని ఫలితాన్ని ఇస్తుంది. బట్ ఎక్కువ మాట్లాడేది ఇది రాజకీయ వేడుకోవడం కాదు. అతి తొందరలోనే ఈ కథ రేడియో ల్యాండ్ మీకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేయడం జరిగింది. బహుశా ఈ 1 రోజుల్లో వస్తుంది. అది స్థలం కూడా కేటాయించాం కాబట్టి దాన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్ కి బిల్డింగ్ ఇవ్వాలనేది కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతాను. షాదీఖానాకి సంబంధించి కూడా ఇక్కడ గౌతబాద్ అద్భుత దానికి ఉర్దూబీడకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వంలో కొంచెం కదలిక వస్తుంది, అవన్నీ కూడా వస్తాయని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరి అభిమానం, ఆప్యాయత, ఆదరాభిమానాన్ని ఇదే విధంగా కొనసాగాలి. ఆ అల్లా కూడా అందరూ మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కుటుంబ సమేతంగా అందరూ సుఖంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా సెలవు తీసుకున్నాం. జై హింద్.
మానవత్వంతో హృదయంతో పోతాం. అందుకోసానికి మేమందరం కూడా ఇక్కడ హృదయంతో ఆలోచించి పెద్దలు సమీయుద్దీన్ గారి ఆశయం మేరకు మేమందరం పనిచేస్తామని నర్సీద్దీన్ గారు కూడా మాట ఇస్తూ కులాలకు అధికంగా కట్టుబడి అభివృద్ధిలో కానీ నర్సాపూర్ ప్రాంతంలో కానీ మేము కొనసాగిస్తాం, సేవలు కొనసాగిస్తాం కోరుకుంటూ మీకు అందరికీ చేసిన పెద్దలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరోసారి మన కుటుంబ సభ్యులందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తాం. विलायत पर उनकी निगरानी में उनके मशवरों से ये पूरे काम अलहमदुलिल्लाह हुए हैं। ये सारी टीम को मैं मुबारकबाद देता हूँ और शुक्रिया अदा करता हूँ कि बहुत ही मुख्तसर पीरियड में इन्होंने ये काम किए हैं जो तारीखी हिस्टोरिकल ये आप कह सकते हैं। इससे पहले के साथ भी यहाँ ऊपर वेट सेकंड 3 फेज का ये वेट आता गया है। सेकंड फेज जो था वो मुली आगे साहब का था। अल्हम्दुलिल्लाह हमेशा हम याद करते हैं विजय शांति ने जो ये में उनका जो एमपी फंड से उन्होंने पैसे लिया था उनको भी याद करते हैं। मदन रेड्डी साहब हमारे जो సందర్భంగా మన ముస్లిం సోదరులకు సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ చెప్తాను. మరి నర్సాపూర్లో అదేవిధంగా మన దౌలతాబాద్లో ఉన్నటువంటి ఈద్గా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళలను అదేవిధంగా సోదరులందరూ కూడా కలిసి మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి మాసం. నెల రోజుల పాటు కఠోర దీక్ష చేసిన తర్వాత జరుపుకునేటువంటి పవిత్రమైనటువంటి పండుగ రంజాన్. ఇలా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా బాయ్ అని అందరూ కూడా మరి కలిసిమెలిసి మరి ఈ యొక్క పండుగను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇదే పండుగ కాకుండా మనకు అందరం కూడా కలిసి అన్ని పండుగలు కూడా జరుపుకున్నటువంటి సందర్భంలో ఒక ఇది మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగలన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తూ జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన అందరికీ కూడా ఆ భగవంతుడు ఆ అల్లా దుహా ఇవ్వాలని ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఆనందంతో ప్రతి ఒక్కరు జీవించే విధంగా అల్లా అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మళ్ళీ ఒకసారి అందరూ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాం.